అల్లూరు జిల్లా వనుగుమ్మ పంచాయతీ కిరంబో గ్రామానికి పీఎం జన్మన్ నిధులతో తార్ రోడ్డు మంజూరు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో గ్రామస్తులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సరైన రహదారి లేక తాము పడుతున్న ఇబ్బందులను గ్రామస్తులు ప్రభుత్వం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు లక్ష్మీపురం సర్పంచ్ కొర్రా త్రినాథ్ మాట్లాడుతూ కిరంబో గ్రామంలో 41 కుటుంబాలు 200 పైబడి పీవీటీజీ కోదు కులస్తులు నివాసం ఉంటున్నారని తెలిపారు. గతంలో ఏర్పాటు చేసిన గ్రావెల్ రోడ్డు భారీ వర్షాల కారణంగా అస్తవ్యస్తంగా తయారై వాహన రాకపోకలకు కష్టంగా మారిందని అన్నారు. ఈ విషయమై అనేక సార్లు విజ్ఞప్తులు చేసినా గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలలో రోడ్డు కోసం పట్టింపు చేయలేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పీఎం జన్మన్ నిధుల ద్వారా తార్ రోడ్డు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. లేని ఎడల ఐటీడీఏ ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కొర్రా శంకర్రావు, భీమన్న, విక్రమ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా ముంచెంగిపూడి మండలం వనుగుమ గ్రామ పంచాయతీ పరిధి కిరంబోలో పీఎం జన్మన్ ద్వారా రోడ్ వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి ఈరోజు నిరసన తెలియడం జరుగుతుంది. గత వైసీపీ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల కాలంలో గ్రామంలో మంచినీటి రోడ్డు సమస్యలకు పట్టింపకుండా ఈరోజు నిర్లక్ష్యం చేసింది. అందుకే ఈ ప్రభుత్వం అయినా సరే స్పందించి వనుగుమ పిఆర్ రోడ్ నుంచి కిరంబో వరకు రోడ్డు మంజూరు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఈరోజు ఏంటంటే పీవీటీజీ కోదు కులస్తులు ఉన్నారు. 41 కుటుంబాలు, దాదాపుగా 200 మంది జనాభా ఉన్నారు. ఇలాంటి గ్రామాల్లో ఈరోజు 5 సంవత్సరాల పాటు కూడా ఈ ప్రభుత్వం స్పందించకుండా రోడ్ వేయకుండా ఈరోజు నిర్లక్ష్యం చేసింది. అందుకే ఈ కొత్త ప్రభుత్వం అయినా సరే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో రోడ్డు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.